హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మేటి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. ఈరోజు మన వీడియో హైదరాబాద్ స్పెషల్ డిష్ చికెన్ మండి. చాలా ఈజీగా తక్కువ టైంలో టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చికెన్ మండి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది ఫేవరెట్ డిష్ని ఫ్యామిలీ అంతా కలిసి గెట్ టుగెదర్ ప్లాన్ చేసినప్పుడు చేసుకొని ట్రై చేయండి. మండి చికెన్ ప్రాసెస్ అయితే చాలా ఈజీ, చాలా సింపుల్, గంటలో చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా. అంతకన్నా ముందు మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో లెట్ గెట్ స్టార్టెడ్. హైదరాబాద్ చికెన్ మండి చేయడం నిజంగా అంత కష్టమా? అలా ఏం కాదండి. కొన్ని సింపుల్ టిప్స్ తోటి టైం సేవ్ చేసుకునే సింపుల్ రెసిపీని ఈ వీడియోలో చూపిస్తాను. సో హైదరాబాద్ చికెన్ మండి కోసం మసాలాని రెడీ చేసుకోవాలి. మసాలా కోసం వీడియోలో చూపించిన బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా కడాయిలో సన్నని మంట మీద మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్రై చేసుకున్న స్పైసెస్ అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 5 స్పూన్ల కారము, చిటికెడు పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. 5 స్పూన్ల కారం అనేది మా స్పైస్ లెవెల్స్ని బట్టి, అలాగే తర్వాత రైస్లో కూడా యూజ్ చేస్తాను కాబట్టి ఇంత కారాన్ని నేను యూజ్ చేస్తున్నాను. సో మీరు కారం స్పైస్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. సో మంచిగా ఫైన్ పౌడర్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మండి కోసము చికెన్ని లెగ్ పీసెస్, థై పీసెస్ని బిగ్ సైజ్లో కొట్టించుకొని ఫోర్క్ తోటి ఇలాగా గుచ్చుకోవాలి. సో ఇలా చేస్తే చికెన్ లోపల వరకు ఉడికి పచ్చి వాసన లేకుండా ఉంటుంది. సో చికెన్ ఇలా ఫోర్క్తో గుచ్చుకున్న తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకోవడానికి ఒక 2 నిమ్మరసము అలాగే ఉప్పు కలిపి చికెన్ పైన పోసేసుకోవాలి. సో తర్వాత ఈ చికెన్ పీసెస్ అన్నిటికీ కూడా బాగా పట్టించేటట్టుగా మసాజ్ చేయాలి. సో ఇలా చేస్తే ఏంటంటే మనము ఆ ఫ్లేవర్ని చికెన్ లోపల వరకు కూడా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మనము ముందుగా రెడీ చేసుకున్న మండి మసాలా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఆ మసాలా అంతా కూడా చికెన్ లోపల వరకు పీల్చుకునేంత వరకు మంచిగా మసాజ్ చేసుకుంటే పీస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఉప్పు కారాలు కూడా బాగా పడతాయి. సో ఇలా కలిపేసుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా చేస్తే మ్యారినేట్ చేస్తే ఏంటంటే ఉడకడం ఈజీగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఒక 20 నిమిషాలు చికెన్ని బాగా నానబెట్టేసుకున్న తర్వాత ఇంకా దీన్ని ఉడకబెట్టుకోవాలి. సో గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను, దానిపైన జల్లీ గిన్నె పెట్టేసుకొని చికెన్ అంతా కూడా దానిపైన పెట్టేసుకోవాలి. సో ఇలా ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి. అంటే ముందుకి వైపుకి తిప్పుకుంటూ ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే ముక్క అనేది లోపల వరకు ఉడుకుతుంది. సో ఇలా ఉడికిన చికెన్ని మనము తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే దాంట్లో ఉన్న వాటర్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో నేను దీంట్లోకి బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి బాస్మతి రైస్ని ఒక అరగంట ముందు నానబెట్టుకుంటున్నాను, ఒక 2 సార్లు క్లీన్ చేసేసుకొని. సో క్లీన్ చేసుకున్న తర్వాత ఇదిగో చికెన్ బాగా ఉడికిపోయింది. ఆ వాటర్ అనేది మనం ఎసురు కోసము పక్కన పెట్టేసుకోవాలి. అలాగే చికెన్ని మనము లో ఫ్లేమ్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సో ఇలా ఫ్రై చేసేసుకోవాలి. చికెన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే చికెన్ అనేది లోపల వరకు ఉడుకుతుంది. అలాగే చికెన్ కూడా మనము లేత మాంసం తీసుకుంటే త్వరగా ఉడుకుతుంది. అలాగే ఫ్రై చేసుకున్నప్పుడు లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా ఉంటుంది. సో ఫ్రై చేసుకున్న చికెన్ని పక్కన పెట్టేసుకొని మండి రైస్ కోసం ఆనియన్స్ని, జింజర్ గార్లిక్ పేస్ట్, పుదీనా, కొత్తిమీర ఇలా చూపించిన బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా రైస్ వండుకోవడానికి రెడీగా ఉంచుకోవాలి. సో మండి మసాలా కోసము అలాగే బిర్యానీలోకి యూజ్ చేసే స్పైసెస్ అన్నీ కూడా ఏమేమి తీసుకున్నాను అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ప్లీజ్ ఒకసారి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది ఏ క్వాంటిటీ ఎంత తీసుకున్నాను, ఏమేమి మసాలా తీసుకున్నాను అని. సో బిర్యానీ కోసము రైస్ అంతా ఉడికించుకోవడానికి
ఒక బౌల్లోకి మనం ఏంటంటే ఆయిల్ తీసుకొని మనం చూపించిన బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డ్ బ్రౌన్ వచ్చిన తర్వాత కొన్ని ఆనియన్స్ తీసుకొని పక్కన పెట్టేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో మనం మండి మసాలా పట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి కలిపేసుకొని ఉప్పు అంతా ఒకసారి వేసుకొని మనం ఎసురు పెట్టేసుకోవాలి. సో నేను తీసుకున్న క్వాంటిటీకి బాస్మతి రైస్ అయితే 1కి 1.5 తీసుకుంటుంది కదా, కానీ నాకు ఇక్కడ ఏంటంటే అది రైస్ కొత్త రైస్ అవ్వడం వల్లనో లేకపోతే ఏంటో అర్థం కాలేదు, కానీ సో 1కి 2 రైస్కి వాటర్ యాడ్ చేయాల్సి వచ్చిందనమాట. సో రైస్ యాడ్ వేసుకొని నానబెట్టుకున్న రైస్ని చక్కగా కలిపేసుకొని ఉప్పు అది ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. సో ఇలా రైస్ ఒక 90% ఉడికించుకోవాలన్నమాట. సో బాస్మతి రైస్ 90% ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలి. బ్రౌన్ రైస్ యాడ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్, లెగ్ పీసెస్ అన్నీ కూడా దీని మీద సర్దుకోవాలి. సో సర్దుకున్న తర్వాత దీనిపైన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒక చిన్న బౌల్ పెట్టేసుకోవాలి. అందులో ఒక కాల్చిన బొగ్గు అంటే నిప్పు కొంచెం యాడ్ చేసుకొని దాంట్లో పెట్టేసుకోవాలి. అందులో కొంచెం ఒక చుక్క నూనె వేస్తే ఏంటంటే స్మోక్ అనేది వస్తుంది కదా, ఆ స్మోక్ ఫ్లేవరు మండికి స్పెషల్. అలాగే చాలామంది ఇష్టపడడానికి కూడా మెయిన్ రీజన్ అనమాట ఆ స్మోకీ ఫ్లేవరు, ఆ మసాలాస్ అనమాట. సో ఇలా పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే ఆ స్మోక్ ఫ్లేవర్ అంతా కూడా ఆ రైస్కి, ఆ చికెన్ పీసెస్కి చక్కగా పట్టేసుకుంటుంది. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పైన మనము డెకరేట్ చేసుకుంటే స్పెషల్ చికెన్ మండి రెడీ అనమాట. సో డ్రై ఫ్రూట్స్ అనేవి ప్యూర్గా మీ ఇష్టం అనమాట. బాదం పప్పు యూస్ చేసుకోవచ్చు, జీడిపప్పు ఇవన్నీ వేసుకొని చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. సో సండేస్ అలాగే స్పెషల్ అకేషన్స్లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అయినప్పుడు సో ఈ మండిని స్పెషల్ డిష్గా రెడీ చేసుకొని తింటే ఆ టేస్టే వేరు. సో మండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. దీన్ని కట్టాతో కానీ రైతాతో కానీ కాంబినేషన్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. మండి అయితే సూపర్. చికెన్ మండి అయితే చాలా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం తిన్నాను, అలాగే ఫస్ట్ టైం కూడా రెసిపీని ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మన వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.